మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి బయలుదేరుతున్నారు. హస్తినలో ఏఐసీసీ పెద్దలతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. లోక్సభ ఎన్నికలు, నామినేటెడ్ పదవులపై చర్చించనున్నారు. మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించిన నేతలకు ప్రాధాన్యతనిచ్చే అవకాశం ఉంది. ఇక కోదండరామును మంత్రివర్గంలో తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ దిశగా సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. రేవంత్ ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్టీ నాయకత్వంతో సమావేశం కానున్నారు. మంత్రివర్గ విస్తరణ, ఎంపీ అభ్యర్థులపైన రేవంత్ హైకమాండ్తో చర్చించనున్నారు. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనుండటంతో మంత్రివర్గంతో పాటుగా నామినేటెడ్ పదవుల భర్తీ చేయాలని నిర్ణయించారు. లోక్సభ అభ్యర్థుల విషయంలోనూ ఇప్పటికే ఓ జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇక మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ దక్కేదెవరనే చర్చ మొదలైంది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా ప్రొఫెసర్ కోదండరాంకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. కోదండరాంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదించారు. న్యాయపరమైన అంశాలతో నియామక ప్రక్రియ నిలిచిపోయింది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల్లోగా చట్టసభలకు ఎన్నికయ్యే అవకాశం ఉంది. దీంతో మంత్రి పదవికి ఆయన పేరు ఖాయం చేసే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ లోక్సభ టికెట్ల కోసం పోటీ పడుతున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆశావాహుల నుంచి భారీ స్పందన లభించింది. ప్రతి నియోజకవర్గానికి భారీగా పోటీ నెలకొంది. ప్రతి చోట టికెట్ కోసం పోటీ తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో రేవంత్ రెడ్డి చర్చలు జరపనున్నారు. ఈ భేటీలో ఎంపీ అభ్యర్థులపై కొంతవరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.